నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి నిన్న జరిగిన గ్లోబల్ సమిట్లో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఒక భారీ ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ భారీ ప్రసంగం ఇచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా ఒక ఇంత చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు తెలంగాణలో గ్లోబల్ సమిట్ జరుగుతుంది. దాంట్లో ఒక అతిథిగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్గా, సినిమా ఇండస్ట్రీకి రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడికి అటెండ్ అయ్యానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ ప్రసంగం విన్న తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఏంటి అసలు షాక్ అయ్యారా, మరి అసలు ఏమయ్యారు, ఎందుకు దీని గురించి ఇంతవరకు మాట్లాడలే అంటారు? మరి అంటే చిరంజీవి గారు ఫస్ట్ ఏజెంట్ అన్నారు, తర్వాత ప్రతినిధిగా వచ్చాను. అవును సార్, బాగానే మాట్లాడారు, ఆయన మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని అడ్రస్ చేస్తూ 2 సార్లు దండాలు పెట్టారు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మాకు ఈ అనుమానం ఒకటి మురళీమోహన్ చేసిన నటనతో కంపేర్ చేస్తే చిరంజీవి గారికి 100కి 100 మార్కులు వేయచ్చు. కరెక్ట్గానే హుందాగానే ప్రవర్తించారు. శబాస్, అంత బాగుంది. ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి విషయం ఎందుకు మాట్లాడాలనిపిస్తుందంటే, ఇదే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఏదో వెనకటికి ఒక సామెత ఉంటుంది, పిలిచి పిల్లల్నిస్తే ఏదో తక్కువ అన్నట్టు. అలాగా చిరంజీవి గారికి చేయవలసిన మర్యాదలన్నీ చేసి, ముఖ్యమంత్రి గారిది అంటే చైర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సార్ అన్నారు కదా, మరి నిన్న కూడా అభ్యర్థిస్తున్నాం చిరంజీవి గారు మాట్లాడిన దగ్గర చిరంజీవి గారు తన ఔన్నత్యాన్ని అలా పెడస్టల్ మీద అలా పెట్టుకుని ఉన్నారు. అంటే విజ్ఞత, విచక్షణ, ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా నడవడికి ఉండాలో ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్కి 100% జస్టిఫై చేసిన వ్యక్తి. బట్ దీని గురించి ఏమీ తెలియకుండా ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో చిరంజీవి గారు వెళ్తే ఎలా ప్రవర్తించారు అన్న దగ్గర ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో నీకు దండాలు పెట్టాలా, తిరిగి ప్రతి నమస్కారం చేయవా, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు అంతే అంతే ఇదే చూసాం మేము. అంచేత ఇది ఆ చైర్కి అభ్యర్థన అన్న దగ్గర పెద్దసారి అని నాగరాజ్ డ్యాన్స్ లేరు మీలాగా. అంటే మీకు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, ఆ రోజు మీ అధికారం కోసం అన్నయ్య అంటే చిరంజీవి గారు, ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత అన్నయ్య అంటే చంద్రబాబు నాయుడు గారు అని ఈ మార్పును ఫస్ట్ టైం మేము గమనించాం. ఎందుకంటే ఆనాటి అన్నయ్య డైరెక్షన్లో అనుకున్నాం మేము, అదే చిరంజీవి గారి డైరెక్షన్. ఎందుకంటే ఆయన పాపం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఈరోజు జనసేన కింద ఆవిష్కరించబడిందని మాట్లాడిన దానికి ఎక్కడో అనుకున్నాను. ఎందుకంటే మీరు పెట్టిన పొర్ల దండాలకి ఆయనకి కాళ్ళకి దండం పెట్టారు, మీ వదినమ్మ గారికి కాళ్ళకి దండం పెట్టారు, నరేంద్ర మోడీ గారి సభలో కూడా కాళ్ళకి దండం పెట్టారు ప్రమాణ స్వీకారం రోజు. అప్పుడు అనుకున్నాం ఎస్ అన్నయ్య అడుగు చేయడంలో అనుకున్నాం. ఎందుకంటే సామాజిక వర్గం ఓట్లని వాటికి ఎలా ప్రేరేపించారో చూసాం. తదనంతర పరిణామాల్లో ఇవాళ మీకు అన్నయ్య గారు అంటే చంద్రబాబు గారే, ఆయనకి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా వాడుతున్నారో ఈరోజు ఈ రీసెంట్ పాస్ట్లో 18 నెలలు బట్టి గమనిస్తున్న మేము ఇవాళ అన్నయ్య అంటే చంద్రబాబు గారని అర్థాన్ని మార్చిన పవన్ కళ్యాణ్ గారి కింద అభివర్ణిస్తూ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో హౌ యువర్ ఆడ్ బిహేవియర్ ఈస్ బీన్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అన్నయ్య మీద చిన్న ఈగ వలన ప్రతిస్పందించే గుణం కలిగిన పవన్ కళ్యాణ్ చూసిన మీరు ముఖ్యమంత్రి గారికి ఈయనంది పొర్లు దండాలు పెడుతున్నట్టుగా మాట్లాడినట్టుగా మీరు భ్రమించుకున్న దగ్గర ఆయన ఎక్కడ ఒక్క మెట్టు తగ్గలే చిరంజీవి గారు. కానీ మీరు మెట్లు తగ్గిపోతున్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్న దగ్గర మీ పని అయిపోయిన తర్వాత మన చిరంజీవి గారు ఇచ్చిన వివరణ కూడా విన్నాం. అంటే మీ పని అంటే మీకు అధికారం కూర్చోపెట్టడం కోసం. తర్వాత ఇప్పుడున్న దానికి మీ ప్రతిస్పందన లేకపోవడం కూడా చూసాం. రైట్, ఆ రోజు పిలిచి ఇంటికి పిలిచి మంచిగా మర్యాదలు చేస్తానేమో అలా మాట్లాడారు. మరి ఈ రోజు ఇంత పెద్ద సభా ప్రాంగణంలో మరి దండాలు పెడితే ఇది కూడా తప్పన్నట్టే కదా సార్? ఆ రోజు అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా సార్? అదే ఆ విధంగా ముఖ్యమంత్రి గారిని దండం పెడితే తిరిగి రెసిప్రోకేషన్ చూపించని ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అపవాదు ఇవాళ అదే అపవాదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి కదా. ఆల్రెడీ మీరు ఒక పెంట చేసుకుని ఉన్నారు. ఇది కోమటిరెడ్డి గారు రెస్పాండ్ అయిన దానికి ఇప్పటికి సమాధానం లేదు. అది దృష్టిది ఏదైతే ఉందో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు సైలెన్స్ పేస్ అన్న దగ్గర సైలెన్స్ ఆల్సో పేస్ బ్యాక్. ఈ ఐస్ బ్రేకింగ్ అన్నది ఎప్పుడు జరుగుతుందని దాని గురించి ఎదురు చూస్తున్నాం. ఇక మీదటైనా సరే గౌరవప్రదమైన ముఖ్యమంత్రి గారు చేరుకుండే రెస్పెక్ట్ సినిమా యాక్టర్స్ పరంగా మీరిచ్చుకున్నంత ఎలివేషన్స్లో ఉండదు అన్నది సుస్పష్టంగా మన రేవంత్ రెడ్డి గారికి కాల్మి కాలేసుకుని కూర్చున్న పరిణామాన్ని కూడా చూసిన మీరు ఆశ్చర్యచకితులు అవ్వకండి. ఇలాగే ఉంటుంది ముఖ్యమంత్రి నడవడిక అని తెలుసుకోండి. ఎందుకంటే ఆ రోజు మనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిమ్మల్ని మీరు పిలిచినా ముఖ్యమంత్రి గారు పిలిచినా రాని సినీ పెట్టినట్టు మీతో మాకు అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు అంటే మీకు ఆనందం ఎక్కువే, ఫ్రీ ల్యాండ్లు ఇవ్వాలి వాళ్ళకి. 14 స్టూడియోలు వాళ్ళు స్టూడియోల బదులు రియల్ ఎస్టేట్ చేసినా మీరేం చేయలేరని బాగా తెలిసిపోయింది. అంచేత ఇవన్నీ గమనిస్తూ ఆ ప్రభుత్వాలకు ఆనందం ఎక్కువైపోయి వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్లు ఇవ్వడానికి మాత్రమే సినీ పెట్టినట్టు పిలుస్తారు. దానికి చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి ప్రసన్న వదనంతో మాట్లాడుతూ ఉంటారు.
ఇవన్నీ యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, ఇది పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ సినీ ఫర్టర్నిటీస్ యాక్టింగ్ టువర్డ్స్ గవర్నమెంట్స్ అన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే చాలు. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రికి దండం పెడితే తప్పైపోయింది, దాన్ని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా మా అన్నయ్యతో ఇలా దండం పెట్టించుకున్నారని చెప్పేసి బాగా ప్రతి ఒక్క సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రోజు ఒక సభలోనే అంతమంది ముందు పెద్ద పెద్ద దిగ్గజాల ముందు అలా చేస్తుంటే మరి ఇక్కడ కూడా మా అన్నయ్యతో ఇలా ఎందుకు చేపించావు, సినిమా వాళ్ళంటే అంత తక్కువ అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు అన్నయ్య మారిపోయారు కదా, అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు ఆయనకి. ఓకే, చిరంజీవి గారు కాదు. అంటే చిరంజీవి గారు అన్నయ్యే, కానీ రాజకీయ అవసరాలతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. ఆయన ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ఇది చూడలే అంటారు ఇంతవరకు. చూడరు, చెడు వినరు, చెడు కనరు. అలా గాంధీ గారి బొమ్మలు ఉంటాయి చూడు, 3 కోతులు అలాగే ఉంటారు. సో ఇప్పుడు దీని మీద స్పందించి ఒక వ్యాఖ్య చేయడానికి కూడా సిద్ధమవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది సార్, ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాబట్టి సో అందుకే ఇలాంటి మాటలు కూడా రావు అని చెప్పేసి కూడా ఒక వార్త. నేను శిష్యుడు అంటే నేను ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారు స్వయం ప్రతిపత్తి ఉన్న నాయకుడు, ప్రజానాయకుడు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాన లేని దాన్ని కూడా సర్వం తానే గెలిపించిన వ్యక్తి అతను. కాదంటారా సార్? కానీ చాలా మంది ఇక్కడ అదే అంటున్నారు. అనుకోని నేనైతే అన్నాను, అందరూ అన్నమాట నేను చచ్చినాను. అంటే ఈ గ్లోబల్ సమిట్స్ కూడా మొన్న ఆంధ్రలో జరిగాయి కాబట్టి అందుకే ఇక్కడ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి నడిపిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది సార్. అంత నడిపించినట్టయితే ఇన్విటేషన్ ఇవ్వగానే రావాలి కదా, ఎందుకు రాలేదు? అంటే ఏ రాష్ట్రం చాలా మంది అసలు రాలేదు. డీకే శివకుమార్ గారు తప్ప ఎవరు రాలేదు. అది కూడా కాంగ్రెస్ కాబట్టి వచ్చారు. ఎందుకంటారు సార్ మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సర్వం డీకే శివకుమార్ గారే కాబట్టి. కాంగ్రెస్ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి డీకే శివకుమార్ గారి యొక్క చాణక్యతనంతోనే వచ్చింది. ఇది ట్రబుల్ షూటర్, సదరన్ స్టేట్స్ ట్రబుల్ షూటర్ అంటే డీకే శివకుమార్. సో ఆయన వల్ల ఇది సాధ్యమైంది అంటారు. ఆయన వస్తారు, ఆయన ఈ ఆల్వేస్ మెయింటైన్ వెరీ కార్డియల్ రిలేషన్స్ విత్ రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇదంతా ఎలా చూద్దాం సార్? మరి ఇవన్నీ నాకు అనవసరం. నాకు పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందన ఖచ్చితంగా లేదు. అంటే ఇప్పుడు నేను ఒక ప్రతినిధిగా వచ్చాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళి, ఇక్కడ నాకు గ్లోబల్ స్థాయిలో కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఇదంతా కూడా మరి అప్పుడు కూడా టికెట్ ప్రైజెస్ గురించి వాటి గురించే కదా సార్ మాట్లాడింది. వాళ్ళ అవసరం ఉంటేనే ఏదైనా వెళ్తారా? వాళ్ళు ఉత్తనే వెళ్ళరు. వాళ్ళు సినిమా వాళ్ళు అంటేనే వాళ్ళు మించిన స్వార్థం ఉండదు. వాళ్ళ బిజినెస్లు అవ్వాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, వీటి మీదే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మనలాగే ఓట్లు వేసిన వాళ్ళ కింద వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళ ప్రివిలేజెస్ కోసం, వాళ్ళకి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ కోసం, నెక్స్ట్ టికెట్ల రేట్ల పెంపుదల కోసం, వాళ్ళు ఏదైనా మన ప్రాణాలు తెగించి మన ఉద్ధరించి సినిమా ఒకటి తీయగానే దాన్ని ప్రభుత్వం సబ్సిడైజ్డ్ రేట్లు ఇవ్వడానికి, ట్యాక్స్లోని నలిఫై చేయడానికి, ఇలాంటి వాటికి మాత్రం ప్రభుత్వం వాడతారు. వాడడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ అట్లా చూసుకున్నట్టయితే అభినవ శ్రీకృష్ణ దేవరాయ అవార్డు అంటే బిరుదు వచ్చింది కర్ణాటకలో ఒక పీఠాధిపతి నుంచి వెళ్ళి తీసుకున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు సార్? తీసుకోమనండి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, రానివ్వండి, ఏముంది? ఎవరైనా బిరుదులు ఇస్తారు, అలా ఆనందం ఎక్కువ ఇచ్చుకుంటారు, ఇచ్చుకోమనండి, ఏమవుద్ది? కృష్ణదేవరాయలు గారు ఎక్కడ, ఈయన ఎక్కడ? అదే కంపారిజన్ ఉంటుంది ఎవరికైనా సరే. ఏ ప్రాస్పెక్ట్ లో అభినయ కృష్ణదేవరాయలు గారు అవుతారు చెప్పండి? అదే ఏ రకంగానే కృష్ణదేవరాయలు గారు యొక్క సామర్థ్యం మన చరిత్ర చదువుకోలేదు ఎవరన్నా? మనం చదువుకున్న వాళ్ళు. ఒక స్టోరీ ఉంది, ఆముక్త మాల్యాద రచించిన గొప్ప వ్యక్తి అతను. యుద్ధానికి వచ్చిన వాళ్ళు భయపడి ఇక్కడ ఈయన సామర్థ్యం చూసి వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలా హిస్టరీస్ ఉన్నాయి. సో అట్లాంటి ఒక శ్రీకృష్ణ దేవరాయల గారితో పోల్చడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఏమన్నామా ఇంకొకసారి గట్టిగా అను? శ్రీకృష్ణ దేవరాయల గారు ఇందాక లేదా అన్నావు కదా, ఓ యుద్ధం చేసే సామర్థ్యం అన్నది చెప్పావు కదా. కృష్ణదేవరాయలు యుద్ధం చేస్తుంటే ఎవరైనా యుద్ధం చేయడానికి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయవలసిన నేపథ్యానికి కూటమితో పొత్తు కట్టి యుద్ధం చేసే సామగ్రికి పెంచుకున్నాడా, యుద్ధం చేసే సింగిల్ ఎబిలిటీని తగ్గించుకున్నాడా? సింగిల్ ఎబిలిటీని తగ్గించుకున్నాడు. సో ఆబ్వియస్లీ కృష్ణదేవరాయలతో పోలిక రైట్ ఆర్ రాంగ్, దానికి సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. ఆయన సామర్థ్యం ఏంటంటే ఎస్, ధీరుడు, వీరుడు, సూర్యుడు. తన ధీరత్వంతోనూ సూరత్వంతోనూ ఈ విజయనగర సామ్రాజ్య విస్తరణ, విజయనగర సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించింది చరిత్ర. రాయలసీమ రతనాలసీమ అని చెప్పుకున్న రోజులు అవి. అవును సార్. సో ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయా? ఎందుకంటే ముచ్చిమురుల ఆడపిల్లకి జరిగిన అఘాయిత్యానికి ఈ రోజుకి ఆయన దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు. మహానాడు జరిగిన తర్వాత జరిగిన ఉపద్రవానికి ప్రతిస్పందన లేదు. 7 గుర్రాల పరిలో ఒక మైనర్ బాలిక మీద అంతమంది అత్యాచారం చేసి అది అందరూ తెలుగుదేశం వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా ప్రతిస్పందన లేదు. సో అలాంటప్పుడు ఎలా కంపారిజన్ అన్నది ఒక ఆశ్చర్యం. కానీ బిరుదు అన్నది ఇవ్వడం ఒక సర్వసాధారణ ప్రక్రియ. ఆ ప్రక్రియకి ఆయనకి ఆ బిరుదు ఇవ్వడం ఓకే.
అంతే మించి నేను దాంట్లో కానీ స్వలాభాల కోసం వాళ్ళ రాజకీయ మనుగడ కోసం ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు ఒకసారి ఒక రకంగా ఇప్పుడు ఆయన చేతిలో లేదు కదా, ఆయన నాకు బిరుదు ఉండని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా, అలా కోసమని కాదు సార్. ఇప్పుడు ఏదైతే మా అన్నయ్యని ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని ఆయన ఒక ఐకాన్ స్టార్ అని మాట్లాడిన తను ఈ రోజు కూడా మరి అదే మెగాస్టార్ అదే చిరంజీవి అన్ని అతనే కదా సార్. ఒకసారి ఒక రకంగా మాట్లాడి ఇంకొకసారి ఇంకొక రకంగా ఎలా ఇది నిలకడలేదు తను అంటారు. ఒక విషయాన్ని విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం మొదలైంది అనుకో, అది వేరే ఇట్ లీడ్స్ టు రక్కస్. సింపుల్గా చెప్తున్నాను, ఇదే చిరంజీవి గారు బొంబాడింగ్ భరించి లాస్ట్కి ఆయనే బరస్ట్ అయ్యాడు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, చిరంజీవి గారు చెప్పారా? అలాంటిది నాకేం జరగలేదు, చిరంజీవి గారు చెప్పారు. ఇంకా ఎక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కానీ అదే చిరంజీవి గారు ముందు నుంచి చెప్పి ఉంటే ఎంత బాగుండేది కదా. అది వేరే సంగతి, అది మళ్ళీ చిరంజీవి గారిని అడగాల్సిన విషయం. ఇక్కడ మీకు ఒకటే విషయం చెప్తాను, ఇక్కడ ఓ తలా తోకలేని మాటలు మాట్లాడుతున్నప్పుడు అసందర్భ పేలాపనలు అంటారు. అట్లా అవి కొంతమందికి వినసొంపుగా ఉన్నప్పుడు ఆ ట్రాన్స్లో పుట్టుకెళ్తున్నప్పుడు ఎవరికి అర్థం కాదు. అహపరాలు అర్థం కానప్పుడు ఏం మాట్లాడినా విపరీత అర్థాలతోనే ముందుకెళ్తాయి. అంచేత కాలం సమాధానం ఇస్తుంది దేనికైనా సరే, అదే ఇచ్చింది. మొత్తానికైతే చూపెట్టి కాలం ఒక విషయాన్ని ముఖ్యమంత్రి అనే విషయంలో ముఖ్యమంత్రితోనే సమాధానం ఇది మాత్రం రెండిటి సమాధానాలు చెంపపెట్టి సమాధానాలు పవన్ కళ్యాణ్ గారికి దొరికాయి. రైట్ సార్, అవునటో కదా? అవును సార్, ఎగ్జాక్ట్ గా. అంటే కొన్ని ఇయర్స్ వ్యవధి అంతే, టైం పట్టి అది ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. నేను ఎప్పుడు నిజం నిలకడమే తెలుస్తుంది అన్న దానికి ఇవి ఉదాహరణల కింద చెప్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.